అందరికీ నమస్కారం. స్వేచ్ఛ ఈ మాట వినగానే మనందరికీ భలే అనిపిస్తుంది కదా. కాని ఒకవేళ మనల్ని ముందుకు నడిపించేది, మనల్ని కాపాడేది స్వేచ్ఛ కాకుండా నియంత్రణ అయితే? వినడానికి కొంచెం విచిత్రంగా ఉంది కదూ. కాని ఈ మూలం చెప్పేది ఇదే. ఈ ఆసక్తికరమైన వాదన గురించి ఈరోజు మనం వివరంగా మాట్లాడుకుందాం. మానవ జీవితంలోని అన్ని దశలలో స్థిరత్వం కోసం నిరంతర బాహ్య నియంత్రణ అవసరం. వావ్! ఇది చాలా పెద్ద స్టేట్మెంట్. అంటే ఏంటి? మన జీవితం మొత్తం ఎవరో ఒకరి కంట్రోల్లో ఉండాలంట. ఇది ఎంతవరకు కరెక్ట్? అయితే అసలు సమస్య ఎక్కడో బయట లేదు, మనలోనే ఉందా? మన సొంత మైండే మనకి శత్రువుగా ఎందుకు మారుతుంది? దీనికి ఈ సోర్స్ కొన్ని ఇంట్రెస్టింగ్ కారణాలు చెప్తోంది. ఏంటో చూద్దామా? అసలు నియంత్రణ లేనప్పుడు మన మనస్సు ఎలా ప్రవర్తిస్తుందో తెలుసా? అది ఒక రకమైన మెదడు మొండిపట్టులు ప్రదర్శిస్తుందట. వినడానికే విచిత్రంగా ఉంది కదా. అసలు దాని అర్థమేంటో ఇప్పుడు చూద్దాం. ఈ స్లైడ్ చూడండి. ఈ మెదడు మొండిపట్టు అంటే అదుపు లేనప్పుడు మన మనసులో కలిగే అహంకారం, మనకు మనమే హాని చేసుకునే ఆలోచనలు అనమాట. సింపుల్గా చెప్పాలంటే మనల్ని ఎవరూ కంట్రోల్ చేసేవాళ్లు లేకపోతే మన బ్రెయిన్ ఒక చిన్న పిల్లాడిలా మొండికేస్తుందనమాట. ఈ మొండిపట్టులు ఎలాంటివో ఇక్కడ చూడండి. హఠాత్తుగా వచ్చే కోపం, నాకన్నా గొప్పవాళ్లు లేరు అనే గర్వం, ఉన్నపళంగా ఉద్యోగం మానేయడం. ఆలోచిస్తే మనలో చాలామందికి ఇలాంటి ఫీలింగ్స్ ఎప్పుడోకప్పుడు వస్తుంటాయి కదా. ఇవన్నీ మన మనస్సు కంట్రోల్ తప్పినప్పుడు వచ్చే రిజల్ట్స్ అని ఈ ఎనాలిసిస్ చెప్తోంది. సరే, సమస్య ఏంటో అర్థమైంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? మన మైండ్ని ఇలాంటి కన్ఫ్యూషన్ నుంచి బయటపడేయడం ఎలా? దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం. ఆ పరిష్కారం ఎక్కడో లేదంట, మనకు చాలా దగ్గర్లోనే ఉంది. మన ఫ్యామిలీ, మన రిలేషన్షిప్స్, అవే మనం మొదటి రక్షణ కవచాలంట. అవి మనల్ని ఎలా కాపాడతాయో చూద్దామా? ఇక్కడ చూడండి, మన లైఫ్ అంతా ఈ కంట్రోల్ అనేది ఎలా కంటిన్యూ అవుతుందో చూపించారో. చిన్నప్పుడు మనల్ని గైడ్ చేసే తల్లిదండ్రులు, యవ్వనంలో మనకు తోడుండే పార్ట్నర్, ఆ తర్వాత వయసు పైబడ్డాక మనల్ని జాగ్రత్తగా చూసుకునే పిల్లలు. ఇదంతా ఒక చైన్లాగా మనల్ని ఎప్పుడూ ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటుందన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. ఈ విశ్లేషణను అందించిన రచయిత తన సొంత అనుభవాన్నే మనతో పంచుకున్నారు. పేరెంట్స్ కంట్రోల్ లేకుండా డబ్బుని ఇష్టమొచ్చినట్టు ఖర్చుపెట్టి చివరికి దివాలా తీశారట. చూశారా? నియంత్రణ లేకపోతే ఎంత పెద్ద నష్టం జరుగుతుందో చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ అవసరమా? సరే, పర్సనల్ లైఫ్, రిలేషన్స్ గురించి చూశాం. ఇప్పుడు మన ఫోకస్ని కొంచెం పెద్ద స్కేల్లోకి, అంటే సమాజం వైపు, మనల్ని పాలించే పెద్ద సిస్టమ్స్ వైపు మారుద్దాం. ఈ కంపారిజన్ చూడండి, ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో. ఒక సమాజంలో అందరూ బాసులే అయితే ఏమవుతుంది? ఎవరు ఎవరి మాట వినరు, అంతా గందరగోళం. అదే ఒక బాస్ కింద ఎంప్లాయీస్ ఉంటేనో, అక్కడ ఒక డిసిప్లిన్, ఒక పద్ధతి ఉంటాయి. దానివల్లే సొసైటీ స్మూత్గా రన్ అవుతుంది. ఇక్కడ రెండు సూపర్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒకవైపు నాకు ఎవరు సలహాలివ్వాల్సిన పనిలేదు అని అహంకారంతో ప్రవర్తించిన రావణుడు తన నాశనాన్ని తానే కోరి తెచ్చుకున్నాడు. మరోవైపు కష్టకాలంలో లీడర్షిప్ తీసుకుని అందరినీ కాపాడిన ఆక్టేవియా. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? అధికారం ఉండటం కాదు ముఖ్యం, దాన్ని సరైన దారిలో ఉపయోగించటమే అసలైన విషయం. కుటుంబం, ఉద్యోగం ఇవన్నీ దాటి మనల్ని కంట్రోల్లో ఉంచే అతిపెద్ద శక్తి ప్రభుత్వం. చట్టాలు, రూల్స్తో మన మధ్య గొడవలు రాకుండా కాపాడుతుంది. మన బ్రెయిన్లోని ఆ మొండిపట్టులను కంట్రోల్లో ఉంచే ఫైనల్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ అంకుశం ఇదే. ఓకే, పర్సనల్ లైఫ్ నుంచి మొదలుపెట్టి సమాజం వరకు కంట్రోల్ యొక్క పాత్రను చూశాం. మరి వీటన్నిటి సారాంశమేంటి? అసలు మానవ మనుగడకు నిజమైన అర్థమేంటి? చివరిగా ఈ ఒక్క ఆలోచనతో ముగిద్దాం. కొంత నియంత్రణలో ఉండటమే మానవ అస్తిత్వం యొక్క సారాంశం. అంటే కంప్లీట్ ఫ్రీడంలో కాదు, మనల్ని ప్రేమగా, జాగ్రత్తగా అదుపులో పెట్టే బంధాలు, వ్యవస్థలలోనే మన జీవితానికి అసలైన మీనింగ్ దొరుకుతుందన్నమాట. మరి ఫైనల్గా ఒక ప్రశ్న. ఈ బాహ్య నియంత్రణ అనేది మనల్ని కాపాడే ఒక సేఫ్టీ నెట్ లాంటిదా, లేకపోతే మన స్వేచ్ఛను బంధించే పంజరమా? ఆలోచించాల్సిన విషయమే కదూ.